భార్యాభర్తలు ప్రేమగా జీవించడం ఎలా, ఆనందంగా జీవించడం ఎలా? ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక అత్యంత గొప్ప విషయం ఫ్యామిలీ. మన నాగరికతకు ఆలంబన కుటుంబం. కుటుంబానికి ప్రాతిపదిక వైవాహిక జీవితం. అయితే వైవాహిక జీవితం అనేది అశాంతిగా ఉంటే ఒక మనిషి అభివృద్ధి అనేది ప్రశ్నార్థకమవుతుంది. అసలు జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల వైవాహిక జీవితం అనేది ఒక పరిణతి చెందిన సహజీవనంగా ఉండాలి. ఆ పరిణతి చెందిన సహజీవనంగా ఉండాలంటే పరస్పర ప్రేమానురాగాలు భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు ఆ దాంపత్యం సుఖమయ జీవితంగా ఉంది. సో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా ఏంటంటే కుటుంబ భార్యాభర్తల మధ్య స్పర్ధలు పెరుగుతున్నాయి. ఈవెన్ విడాకుల రేటు కూడా పెరుగుతుంది. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకునే స్థాయికి మానవ సంబంధాలు మారిపోతున్నాయి. సో అందువల్ల ఈ భార్యాభర్తలు ప్రేమగా జీవించడం అనేది భవిష్యత్ తరానికి కూడా అవసరం. సో వాళ్ళిద్దరు కొట్టుకొని దూరం ఉంటే పిల్లల జీవితం అన్యాయం అయిపోతుంది. సో అందువల్ల భార్యాభర్తలు ప్రేమగా జీవించడం ఎలా? ఎందుకంటే జీవిత కాలంలో ఈ అనుబంధం చివరి వరకు ఉండే అనుబంధం. సో మిగతా అనుబంధాలన్నా మధ్యలో దూరం అవుతాయేమో, కానీ ఫిజికల్గా అన్న దూరం అవుతాయి, ఎమోషనల్గా కాకపోయినా. ఫిజికల్గా ఎమోషనల్గా కూడా కలిసి ఉండే బంధం భార్యాభర్తల బంధం. సో ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఒకటి, చాలామందిని స్టడీ చేసి అనేక స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే పని ఒత్తిడి వల్ల, లేదు పనిలో మునిగిపోవడం వల్ల, కెరీరిజంలో మునిగిపోవడం వల్ల, సంపాదనలో మునిగిపోవడం వల్ల భార్య పట్ల సమయం గడపకపోవడం, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం చాలామంది పురుషులు చేసేటువంటి పని. పురుషులే కాదు, ఏదైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే వాళ్ళకు కూడా ఇది బహుశా వర్తిస్తుంది, కానీ ఈ పురుషులకు ఎక్కువగా వర్తిస్తుంది. ఇక్కడే చాలామంది చెప్పేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే మనిషి పనికి జీవితానికి మధ్య ఒక సమతుల్యత సాధించాలి. నేను జీవితంలో నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ లెసన్, ఈవెన్ 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు క్షణం తీరకుండా పబ్లిక్ లైఫ్లో ఉన్నా కూడా ఎంతో కొంత సమయం కుటుంబానికి ఇచ్చేవాళ్ళు. అది తక్కువ సమయం కావచ్చు, క్వాంటిటీ కన్నా క్వాలిటీ టైం ఇవ్వడం. సో మీరు కనీసం భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోగలగడం, కలిసి భోజనం చేయగలగడం, సో లేదు ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కానీ, ఇద్దరికీ తెలిసిన పర్సన్స్ గురించి కానీ, వారి మధ్యలో ఉండేటువంటి అనుభవాలు, గత జ్ఞాపకాల గురించి కానీ, గత జీవిత జ్ఞాపకాలు కానీ, భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, ఇద్దరికీ కామన్గా ఉండే అనుబంధాల గురించి కానీ, ఏది లేకపోతే ఒక సినిమా గురించో, ఒక సీరియల్ గురించో, ఒక వార్త గురించో, ఓ విషయం గురించో మాట్లాడుకోవడం. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడకపోవడం. నేను నా మిస్సెస్ కార్తీక దీపం గురించో, అక్కా చెల్లెల గురించో మాట్లాడుకోకపోవచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో ఆ రకంగా అందరూ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకొని ఇంట్లో తాలిబాన్ వర్సెస్ నార్థన్ అలియన్స్ అని మాట్లాడుకోకపోవచ్చు, కానీ ఒక సీరియల్ గురించి మాట్లాడుకోవచ్చు. సో మీరు వీలైంది, మీకు తోచింది, మీకు ఆసక్తి ఉన్నది, ఉమ్మడి అభిరుచి ఆధారంగా క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. వర్క్కు లైఫ్కు మధ్య బ్యాలెన్స్ చేయండి. జీవితంలో ఎంత సంపాదించావన్నది కాదు, ఎంత విజయం సాధించావన్నది కాదు, ఎంత అర్థవంతమైన జీవితాన్ని గడిపావన్నది జీవితం. అంటే ఇట్ ఈజ్ నాట్ సక్సెస్, ప్రాస్పరిటీ కాదు, మీనింగ్ఫుల్ లైఫ్ గడిపావా లేదా? ఎందుకంటే మీనింగ్ఫుల్ లైఫే హ్యాపీనెస్కు ప్రాతిపదిక. అల్టిమేట్గా జీవితం ఆనందంగా ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండవ సూత్రం ఏంటంటే వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు, 2 కుటుంబాల మధ్య కలయిక. మన భారతీయ సాంప్రదాయంలో వారిద్దరు కుటుంబాలు అంతకుముందు పెద్దగా పరిచయం ఉండదు. ఈ మధ్య కాలం అంటే ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. నేను కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ వారు ఒక సూపర్ బ్రెయిన్ ఆఫ్ ఇండియా కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి ఒక గ్రూప్ డిస్కషన్లో పాల్గొన్నాను. సో ఆ గ్రూప్ డిస్కషన్లో డెరెక్ ఓబ్రాన్ క్విజ్ మాస్టర్గా ఉన్నారు. సో ఆయన మాకు ఒక డిబేటింగ్ క్వశ్చన్ ఇచ్చారు. ఏంటంటే లవ్ మ్యారేజెస్ వర్సెస్ అరేంజ్ మ్యారేజెస్ని. చాలా చిన్నప్పుడు, నేను అప్పుడప్పుడే పెళ్ళయింది నాకు. సో అప్పుడు నేను ఆ డిబేట్లో కంక్లూజన్ చేస్తే డెరెక్ ఓబ్రాన్ చాలా అప్రిషియేట్ చేశాడు. ఏంటంటే వెదర్ ఎ మ్యారేజ్ మే బీ ఎ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, దేర్ షుడ్ బి లవ్ ఇన్ మ్యారేజ్ అన్నాను. సో అది ప్రేమ పెళ్ళా లేకుంటే అరేంజ్డ్ పెళ్ళా, పెద్దలు కుదిర్చిన పెళ్ళా కాదు, పెళ్ళిలో ప్రేమ ఉండాలి అని చెప్పారు. సో ప్రేమ పెళ్లి చేసుకొని కూడా ప్రేమ లేకపోతే జీవితంలో దానివల్ల ఉపయోగం ఏంటి?
సో అందువల్ల రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే మన జీవితంలో ఈ క్వాలిటీ టైంను గడుపుతున్నటువంటి సమయంలోనే మనకు గుర్తుంచుకోవాల్సింది మనుషుల మధ్య అనివార్యంగా భిన్నాభిప్రాయాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి. చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్య వచ్చే సమస్య ఏంటంటే భర్త నా అభిరుచే కుటుంబంలో చెల్లాలి అని కోరుకుంటారు. సో అక్కడ ఎక్కువ సందర్భాల్లో ఆ పురుష అహంకారం కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో భార్య కూడా తనదే చెల్లాలని కూడా కోరుకోవచ్చు అవకాశం ఉన్న మేరకు. కానీ ఎప్పుడు కూడా షేర్డ్ ఇంట్రెస్ట్ అంటే నాకు మ్యారేజ్ అయిన మొదట్లో మా అనుభవం చెప్తాను. నాకు చిక్కుడుకాయ ఇష్టం ఉండదు, అస్సలే తినను. కానీ మా మిస్సెస్కు చిక్కుడుకాయ చాలా ఇష్టం. నేను వెళ్ళినప్పుడు కూరగాయలు కొనటానికి తప్పనిసరిగా మొట్టమొదటి కూరగాయ కొనేది చిక్కుడుకాయ. కానీ మా మిస్సెస్ కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆమె ఎన్ని కూరగాయలు తెచ్చినా చిక్కుడుకాయ తప్ప మిగతా అన్నీ తెచ్చేది. చూడండి, ఎందుకు? ఆమెకు చాలా ఇష్టం కానీ తెచ్చేది కాదు. నేను తినను కనుక. నేను తినకపోయినా అన్నిటికన్నా ముందు అది కొనేది, ఎందుకంటే ఆమెకి ఇష్టం కనుక. సరిపోతుందా? ఈ ఒక్క చిన్న విషయం చాలు చిక్కుడుకాయ ఆధారంగా భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. తాను తినకపోయినా తెచ్చాడని ఆమెనుకుంటుంది, నేను తినను కనుక తన ఇష్టాన్ని కూడా వదులుకొని తేలేదని నేను అనుకుంటాను. ఇది షేర్డ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇది రెండవ సూత్రం. ఇక మూడవ సూత్రం ఆ సందర్భోచితంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం. సో ఎప్పుడన్నా ఇద్దరి మధ్య అనుకోకుండా కోపతాపాలు సహజం, మానవ సంబంధాలు. గట్టిగా బాగా కోపం వచ్చే సందర్భం వచ్చిందనుకోండి. నా పెళ్ళైన మొదట్లో మా నాన్న నాకు చెప్పారు, సింపుల్ రా, నీకు బాగా కోపం వచ్చిందనుకోండి, నీకైనా ఆమెకైనా ఇద్దరు కూర్చోబెట్టి చెప్పాడు. 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి, మీ కోపం పోతుంది అని చెప్పాడు. మీకు ఇది కావాలంటే ఎక్స్పెరిమెంట్ కూడా చేయండి. అయితే కోపం ఎంత ఉంటుందంటే ఆ 1 to 10 లెక్క పెట్టనివ్వదు. కానీ మీరు 1 to 10 లెక్క పెట్టగలిగితే కోపం ఆటోమేటిక్గా మాయమవుతుంది. అంటే అందుకే ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఉండేది క్షణికావేశం. ఈ క్షణికావేశమే చెదురుముదురుగా ప్రారంభమై జీవితాల ఎడబాటుకు కూడా కారణమవుతుంది. అందువల్ల ఆ క్షణికావేశాన్ని కాస్తంత తట్టుకోగలిగితే మీరు 1 to 10 లెక్క పెట్టండి, ఆటోమేటిక్గా కోపం ఆగిపోతుంది. లేదంటే ఆ స్పేస్ నుంచి ఖాళీ చేయండి. సో ఉదాహరణకు మీరు ఒక ముందటి రూమ్లో కూర్చొనో లేదా మీ ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని గొడవ పడుతున్నారు, వెంటనే అందులో ఎవరో ఒకరు ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్కి వెళ్ళిపోయారు అనుకోండి. సో స్పేస్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఘర్షణ వాతావరణం తగ్గిపోతుంది. సో అందువల్ల ఇది మూడవ సూత్రం. ఇక 4వ సూత్రం ఏంటంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు పంచుకోవడం. చాలామంది, నాకు ఇప్పటికి గుర్తు, నాకు మ్యారేజ్ అయిపోయాక మా ఇంటికి వెళ్తున్నాను మొదటిసారి. అనుకోకుండానే యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా మా మిస్సెస్ సూట్ కేసు తీసుకుని నేను పట్టుకొని నడుస్తున్నాను. నాకే తెలియలేదు నేను పట్టుకున్నాను. కానీ అప్పుడే పెళ్ళయింది, పెళ్ళయి 1 day కూడా కాలేదు. సో ఆమె నా బ్యాగ్ చాలా చిన్న బ్యాగ్ ఉండే, ఎందుకంటే ఆమె సూట్ కేసు చాలా బరువుగా ఉండే. సో నా బ్యాగ్ ఆ పక్క ఉన్నా కూడా ఆమె సూట్ కేసు తీసుకొని నేను నడుచుకుంటూ వెళ్ళాను. సో ఆ ఒక్క జెస్చర్ చాలు, జీవితం మొత్తం అర్థమవుతుంది. ఓహో, నా బాధ్యత పంచుకోవటానికి, నా భారాన్ని పంచుకోవటానికి నా జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించారు. వెంటనే ఏమన్నది, 2 నువ్వెందుకు మోస్తావు, నాకోటి ఇవ్వండి అన్నది. సో నా దగ్గర ఉన్న బరువు తక్కువ ఉన్న బ్యాగ్ ఆమె తీసుకున్నది, బరువు ఎక్కువ ఉన్న సూట్ కేసు నేను తీసుకున్నాను. సో ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తే సో దట్ ఈస్ ది దిక్సూచి. ఇక జీవితం అంతా మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, పిల్లల విషయంలో కానీ జీవితంలో కానీ ఆ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. 5వది ఏంటంటే, అయినా కూడా ప్రతి కుటుంబంలో ఘర్షణ ఉంటుంది. అసలు ఇద్దరు భార్యాభర్తలు ఏనాడు గొడవ పడలేదు అంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. ఎందుకంటే భార్య ప్రశ్నించినప్పుడు గొడవ ఉండదు. సో చాలామంది కుటుంబాల్లో అసలు ఏ గొడవలు లేవంటారు. అంటే అర్థం ఏ గొడవలు లేవంటే అర్థం వాళ్ళు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారనే గ్యారంటీ ఇవ్వలేము. మరి ఎందుకు ఉండొచ్చు? కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉండొచ్చు, ఉండరని నేను అనడం లేదు. కానీ ఎక్కువ సందర్భాల్లో భార్య పడి ఉంటే గొడవలు ఏముండవు కదా. నీకు ప్రశ్నించినప్పుడే గొడవ కదా. ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేస్తేనే గొడవ అవుతుంది, లేకపోతే గొడవ ఎందుకు ఉంటుంది? సో భర్త ఎంత ఆధిపత్యాన్ని చెలాయించినా భార్య మౌనంగా పడి ఉందనుకోండి. పోనీ భార్య ఆధిపత్యం చెలాయించినా భర్త పడి ఉన్నాడు అనుకోండి,
ఇక ఆ కుటుంబంలో పంచాయతీ ఎందుకు ఉంటుంది? సో అందరూ ప్రశాంతంగా ఉంటారు. కానీ అది ఒక పరిణతి చెందిన సహజీవనం కాదు. పరిణతి చెందిన సహజీవనం ఏంటంటే పరస్పర గౌరవంతో బతకగలడం. సో అది జరగాలి అంటే ఒక రకంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రకమైన అవకాశాన్ని ఇస్తుంది. ఇక ఆరోది ఏంటంటే రిలేషన్షిప్స్. సో పరస్పరం చాలా కుటుంబాల్లో జరిగేది ఏంటంటే అటువైపు తన వైపు వారిని ఒక రకంగా చూస్తారు, తన అటువైపు వారిని మరో రకంగా చూస్తారు. ఇక్కడే చాలా పెద్ద సమస్య వస్తుంది. కానీ తన వైపు అటువైపు వాళ్ళని ఈక్వల్గా చూడమని చెప్తాం. ఈక్వల్గా కాకపోయినా కొంత గౌరవంగా చూడగలిగితే, సో ఉదాహరణకు అత్త మామ ఇంటికి వచ్చినప్పుడు, లేకుంటే ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు, బావమరిది ఇంటికి వచ్చినప్పుడు వీరు ఒకరి రిలేషన్షిప్ను మరొకరు గౌరవించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఆ బాంధవ్యం పెరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, చాలా చిన్న జెస్చర్, కానీ ఆ రిలేషన్షిప్ పెరగటానికి ఒక మంచి సాధనం ఏంటంటే పరస్పరం ఒకరికొకరు వారి బంధుత్వాలను, స్నేహితుల్ని గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం ఉండడం. ఇక 7వది ఏంటంటే స్మాల్ జెస్చర్స్. భార్య ఉద్యోగం చేస్తుంది అనుకోండి, భర్త ముందు వచ్చాడు అనుకోండి ఇంటికి, భార్య ఇంటికి వచ్చే సమయానికి ఆమె రెడీ అయ్యే లోపల టీ చేయగలిగాడు అనుకోండి, టీ చేసి ఇచ్చాడు అనుకోండి, ఆ ఒక్క చిన్న జెస్చర్ చాలు భార్య జీవితకాలం ప్రేమతో ఉంటుంది. సో భర్త కంటే ఆటోమేటిక్గా ఇవన్నీ హక్కుల్లాగా వస్తాయి. మన ఇండియన్ సొసైటీలో అదొక రైట్. కానీ అదే నువ్వు రివర్స్లో చేసావనుకోండి నీకు ఆటోమేటిక్గా ఉంటుంది. నేను ఒకసారి ఒక ట్రైన్లో వెళ్తుంటే ఒక గూడ్స్ ట్రైన్ డ్రైవర్ కలిశాడు. అతను నాకు ఆసక్తికరమైన కథ చెప్పాడు. మా గూడ్స్ ట్రైన్ డ్రైవర్ల గోడు చాలా భయంకరంగా ఉంటుంది సార్. ఎండాకాలం అయితే మొత్తం వేడైపోతుంది. మా రైల్వే స్టేషన్లో మజ్జిగ ఇచ్చే పథకం ప్రవేశపెట్టారు సార్ మా స్టేషన్ మాస్టరు. చాలా ఆనందం వేసింది సార్. ఎందుకో తెలుసా సార్, మేము తెచ్చుకోలేమని కాదు, మా గురించి ఆలోచించే రైల్వేలు ఉన్నాయని చెప్పి మాకు ఆనందం వేసింది అంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. భర్త మార్కెట్కి వెళ్ళి మల్లెపూలు తెచ్చుకుంటారు. ఆమె కొనుక్కోలేదా మార్కెట్కి వెళ్ళి? మల్లెపూలు కొనుక్కోగలుగుతుంది కదా. తాను కొనుక్కోగలిగిన మల్లెపూలు కూడా భర్త తెస్తే ఎంతో ఆనందపడుతుంది. ఎందుకో తెలుసా సార్, బజారులో కూడా మా భర్త నా గురించే ఆలోచించాడు అని ఆమె ఆనందపడుతుంది అని చెప్పాడు. సో సింపుల్గా ఒక చిన్న జెస్చర్స్, ఒక టీ చేసి ఇవ్వడమో, లేదంటే ఒకరికొకరికి ఆసక్తి అభిరుచి ఉన్నవి తేగలగడమో చేయగలిగితే ఆటోమేటిక్గా ఒకరిపైన ఒకరికి గౌరవం దొరుకుతుంది. ఇక 8వది, ఎప్పుడన్నా మీకు కోపం వచ్చిందనుకోండి, సహజంగా మనకు కోపం వచ్చినప్పుడు ఎప్పుడు అన్ని నెగిటివ్ అంశాలే గుర్తొస్తాయి, మనకు నచ్చని అంశాలే గుర్తొస్తాయి, మనకు నచ్చని అనుభవాలే గుర్తొస్తాయి. కానీ ఒక్కసారి బాగా కోపం వచ్చిందనుకోండి, మీ భార్యనో భర్తకు భార్యకు భర్త పైన కోపం వచ్చిందనుకోండి, ఒక్క క్షణం మీకు ప్లజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కుటుంబంలో. మీకు చాలా నచ్చిన స్వీట్ చేసి ఉండొచ్చు, లేదా మీకు నచ్చిన వస్తువు కొనుక్కొచ్చి రావచ్చు. భర్త అయితే, భార్య అయితే నచ్చిన స్వీట్ చేయొచ్చు. అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. సో ఉదాహరణకు నాకు గోంగూర పచ్చడి అంటే ఇష్టం. సో నాకు నా భార్యకు మధ్య గొడవ అయింది అనుకోండి, నేను నా ఇష్టం కొరకు ఆమె చేసిన గోంగూర పచ్చడి గుర్తు తెచ్చుకున్నాను అనుకోండి, సో జీవితం ఆనందం అయిపోతుంది. సో అందువల్ల ఇది 8వ సూత్రము. పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, ప్లెజరబుల్ ఎక్స్పీరియన్సెస్, జీవితంలో ఉండే ప్లెజరబుల్ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, నెగటివ్ మూమెంట్స్ని కాకుండా. మీకు ఆటోమేటిక్గా అనుబంధం అనేది పెరిగిపోతుంది. ఇక 9వది యాక్సెప్ట్ ద మిస్టేక్. సో యాక్సెప్ట్ ద మిస్టేక్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. అంటే ఎప్పుడు కూడా తప్పులంటూ చేయని మనిషి అంటూ ఉండడు. సో ప్రతి మనిషి తప్పు చేస్తాడు జీవితంలో. తప్పు చేయని మనిషి అంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. సో అందువల్ల తప్పులంటూ చేస్తామంటే మనము ఆ తప్పుల్ని ఎక్నాలెడ్జ్ చేయగలగడం. ఇప్పటికీ నాకు గుర్తు, నేను ఓపెన్గా రాసుకున్నాను మొహమాట లేకుండా. నేను ఒకరోజు ఓ సెమినార్కి వెళ్తున్నాను. ఆ సెమినార్కి వెళ్ళేటప్పుడు నేను అర్జెంటుగా రెడీ అవుతున్నాను, నాకు వాటర్ కావాలి. గట్టిగా చెప్పాను మా మిస్సెస్కు, వాటర్ తెచ్చి నేను వెళ్ళాలి, టైం అయిపోతుంది అని. ఆమె ఎందుకో వినిపించుకోలేదు, ఏదో పనిలో ఉండి. ఇంకా గట్టిగా అరిచాను, ఏమనుకోలేదు, టైం అయిపోతుందంటే తొందరగా ఎందుకు తేవని. ఒక్క సెకండ్ ఆలోచించాను, నేను ఏం సెమినార్కి వెళ్తున్నా మీకు ఆశ్చర్యం వేస్తుంది. నేను మహిళా సాధికారికత అనే సెమినార్లో మాట్లాడటానికి వెళ్తున్నాను. చూడండి, ఒక మహిళా సాధికారికత కొరకు ఉపన్యాసం పెట్టడానికి వెళ్తూ
ఇంట్లో నా భార్య పట్ల నేను ఎలా ప్రవర్తించాను, గట్టిగా అరిచాను వాటర్ తెమ్మని, నేనే వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చు కదా, ఏం కొంపలు మునుగుతాయా? అంటే మనిషికి తెలియకుండానే మనలో ఇలాంటి భావాలు, అభిప్రాయాలు మనం అంగీకరించని, మనం ఒప్పుకొని తప్పని తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం. నేను అది వెంటనే గుర్తొచ్చి సారీ చెప్పి ఇలాంటి నేను పొరపాటు చేశాను అని చెప్పాను. ఆ ఒక్క మాట, సారీ అన్న మాట ఆమె కోపాన్ని మాత్రాన్ని తొలగించింది. నేను వెళ్ళి ఆ మీటింగ్లో కూడా చెప్పాను, మీటింగ్లోనే కాదు వ్యాసంలో కూడా రాశాను. ఇప్పుడు కూడా నిర్మోహమాటంగా మీ ముందు చెప్తున్నాను. ఎందుకంటే ఒక తప్పును ఒప్పుకోవడం ద్వారా ఆ తప్పు ద్వారా వచ్చినటువంటి పాపం కూడా పోతుంది అని చెప్తూ ఉంటారు. పాపపుణ్యాలు పక్కకు పెడితే ఎదుటి వ్యక్తికి ఆ తప్పు వల్ల, మన తప్పు వల్ల బాధపడుతున్న వ్యక్తి ఆ బాధ నుంచి మాత్రం ఖచ్చితంగా ఉపశమనం పొందుతాడు. ఇక 10వ సూత్రం ఏంటంటే ఒక గివ్ ఎ బ్రేక్. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, గివ్ ఎ బ్రేక్. మానోటని మనిషిలో అసహనాన్ని పెంచుతుంది. రోజు ఇంట్లోనే ఉన్నారనుకోండి, మీకు చిరాకేసి ఒకరి మీద ఒకరు కోపానికి వస్తారు. మీరు గమనించండి, పాండమిక్ టైంలో ఇలాంటి మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ఎక్కడికి వెళ్ళేది లేదు కదా. బ్రేక్ ద మానోటని. ఓ రోజు అవకాశం ఉంటే ఒకరి ఫ్రెండ్స్ ఇంటికి పోండి, ఓ సినిమాకి పోండి, ఓ పార్కుకి పోండి, ఎటండి వెళ్ళండి. ఏదీ లేకపోతే రోడ్డు మీద అలా ఇలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంటికి రండి, ఏం కొంపలు పడుతుంది. ఇది బ్రేకింగ్ ద మానోటని. లేదు, బాగా ఒక 6 నెలల నుంచి కలిసే ఉన్నారు, చికాకు పడే దశ వచ్చింది అనుకోండి, సింపుల్గా చెప్తాను, ముఖ్యంగా మహిళలకు, మీరు వెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి, మీ సిస్టర్స్ ఇంటికి వెళ్ళరండి. మీరు ఇంట్లో 4 రోజులు లేకపోతే అర్థమవుతుంది మీ వారికి మీ ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. సో మనిషి సమీపంలో ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి దూరంగా ఉన్నప్పుడు విలువ తెలుస్తుంది. సో ఆ 4 రోజులు కనుక మీరు బయటికి వెళ్ళొస్తే మీకు దూరము తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, మీ వారికి తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూడండి. సో ఎందుకంటే అది మానవ సంబంధాలంటే. సో మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ఆ మధురమైన అనుభూతుల్ని మనము పంచుకోవాలి, ఇతరులకు పంచాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసింది.